హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనండి మీ డాడీ కుట్టి అమ్ములు. ఎందుకు వచ్చానంటే దీపావళి కదండి, నేను విష్ చేయకుంటే ఎలా? సో నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. అందరి ఇళ్ళల్లో ఈ దీపావళి మంచి వెలుగు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఈ దీపావళి అంటే మహాలక్ష్మికి పూజ చేస్తారు కదా. సో అందరూ పూజ చేసేటప్పుడు అందరికి నేను ఒకటే చెప్తున్నానండి, పూజ చేసేటప్పుడు పూజ చేయకోకుండా మంచి మనసుతో, ఎటువంటి స్వార్థం లేకుండా, ఎదుటి వాళ్ళకి హానికరంగా లేకోకుండా ఎటువంటి మంచి కోరికైనా నెరవేరుతుందంట అండి, మంచి మనసుతో కోరుకుంటే. సో నేను కోరుకుంటున్నాను, మీరు కూడా అందరు కోరుకోవాలనుకుంటున్నారు. ఈ దీపావళికి అందరి ఇళ్ళల్లో ఉన్న చెడు అంతా వెళ్ళిపోయి అందరికీ మంచి జరగాలి, అందరి ఇళ్ళల్లో వెలుగులు నింపాలి అని ఆ అమ్మవారిని కోరుకోండి, మహాలక్ష్మిని కోరుకోండి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరితో పాటు మేము బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఓకేనా యూట్యూబ్ ఫ్రెండ్స్? ఓకే అండి. వన్స్ ఇంకొకటి చెప్పాలండి. సో ఈ దీపావళి అంటేనే చిన్నపిల్లల పండుగ కదా. చిన్నపిల్లలు టపాకాయలు కాల్సింది వాళ్ళు ఒప్పుకోరు, అవి వినరు, మన మాట వినరు. అందరు వెలిగిస్తున్నారు, మేమెందుకు వెలిగకూడదు అని అంటారు. అంటే కొంతమంది వాతావరణం గురించి ఆలోచించి, ఇంకొంతమంది పిల్లలు ఏమన్నా ఇబ్బంది, దానివల్ల ప్రమాదం వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు కదా. సో నిజమేనండి, చిన్నపిల్లలకి తెలియదు ఇవన్నీ, వాళ్ళకి అది సంతోషం, అదొక సంతోషం. అయినప్పటికీ కూడా మీ అందరికీ ఏం చెప్తున్నానంటే, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనమే కాపాడుకోవాలండి. ఆ వాతావరణం బాగుంటేనే మనం కూడా బాగుంటాం. సో పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, అలానే కాల్చొద్దని ఏం చెప్పొద్దండి. చిన్న చిన్నవి భూచక్రాలు, తర్వాత కాకర పువ్వులు, ఈ చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అవన్నీ పిల్లలతో పెలిపియండి. వంకాయ బాంబులంట, లక్ష్మీ బాంబులంట, ఇలా పెద్ద కాలుష్యం వాతావరణాన్ని చెడు చేసేటి వేటినైనా కానీ పిల్లల నుంచి దూరం పెట్టండి. అలాగనే పిల్లలకు కూడా సేఫ్టీ కాదండి. సో మీరు సేఫ్టీగా ఉండండి, మీ పిల్లల్ని సేఫ్టీగా ఉంచండి, వాతావరణాన్ని కూడా సేఫ్టీగా ఉంచండి. ఈ సొసైటీ మొత్తం బాగుంటుంది. ఓకేనా? నా నుంచి ఈ చిన్న మనవి అండి. పిల్లల కోరిక నెరవేరాలి, అలాగని చుట్టుపక్కల వాతావరణం కూడా అలా పాడవకోకుండా మనం జాగ్రత్త వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళి అండి. అందరి ఇళ్లల్లో మంచి వెలుగుతో సంతోషంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ నమస్కారం అండి. అందరు హ్యాపీగా ఉండండి. బీ హ్యాపీ, కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.